హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది. హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర 20వ భాగం మొదలు పెడతాం. ఒకరోజు శ్రీ స్వామివారు రామానాయుడు అనే భక్తుడిని పిలిచి 15 రోజుల పాటు తిరువెల్లూరు మొదలగు ప్రదేశాలకు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మన్నారు. అతను సరే అని తీర్థయాత్రలకు అన్నీ సిద్ధం చేసుకుని స్వామివారి అనుమతి కోసం వచ్చాడు. అప్పుడు శ్రీ స్వామివారు 2 వస్తువులు తెమ్మని చెప్పి వాటిని మొలతాడు కట్టుకోమని చెప్పి, నీకు కనిపించిన జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని అభయం ఇచ్చారు. నాయుడు గారు రైల్లో ప్రయాణమయ్యారు. ఆయనకి రైల్లో చలిజ్వరంతో వణుకుతున్న బిచ్చగత్తి కనిపించింది. ఆమెను చూసిన నాయుడు గారు, ఓ జ్వరమా, పో పో అన్నారు. వెంటనే ఆ బిచ్చగత్తికి జ్వరం తగ్గిపోయి పూర్తిగా కోలుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ 15 రోజులు అతనికి కనిపించిన ఎందరి జబ్బునో నాయుడు గారు క్షణంలో పోగొట్టారు. ఆయన తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరి శ్రీ స్వామివారిని దర్శించాడు. శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు తన జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్న ఎద్దుని శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు. రామానాయుడు ఆ ఎద్దును సమీపించి, పో జబ్బు పో అని పూర్వంలాగానే ఆజ్ఞాపించాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ ఎద్దు చనిపోయింది. ఎన్నో జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎలా ఎందుకు వ్యర్థమైందో అతనికి అర్థమవ్వలేదు. అతను శ్రీ స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, ఇక వస్తువులు నీ మాటలకు పనిచేయవు అని అన్నారు. అప్పుడు గాని అతనికి ఇదంతా శ్రీ స్వామివారి అనుగ్రహం అని, ఆ వస్తువుల్లో ఏమీ లేదని అర్థమై శ్రీ స్వామివారికి నమస్కరించాడు. ఒకరోజు శ్రీ స్వామివారు తమను సిద్ధలయ్య కొండ శిఖరంపైకి తీసుకువెళ్ళమన్నారు. ఆ కొండ మీదకు స్వామిని పల్లకీలో తీసుకువెళ్ళడం కష్టమవడంతో ఒక భక్తుడు స్వామిని తన వీపు మీద ఎక్కించుకుని కొండ మీదకు చేర్చాడు. అతనితో స్వామి, మూరకు 3000 రాసుకోవయ్యా అన్నారు. అంటే అతను స్వామిని మోసిన ప్రతి మూరేడు దూరానికి అపారమైన పుణ్యం మూటగట్టుకున్నాడని అర్థం. ఆ భక్తుల్లో ఒకరు, స్వామి మీరు సమాధి చెందాక మేమంతా ఇళ్లకు వెళ్లకుండా భిక్ష ఎత్తాలా స్వామి అని అడిగాడు. అందుకు స్వామి, అట్లా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్న అన్నం వచ్చేటట్లు రాసుకోండి అని చెప్పారు స్వామి. అంటే మీరు ఏ పని చేయకుండా కూర్చున్నా మీ మంచి చెడ్డలు నేను చూస్తానని స్వామివారు అభయమిచ్చారని వారికి అర్థమైంది. బి నాగయ్య గారు తన అనుభవం ఇలా చెప్పారు. స్వామి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన తీసుకు వెళ్ళవలసిందే. ఆయన దారి వదిలి ముళ్ళ తొప్పుల గుండా వెళ్ళమనేవారు. అప్పుడు మేము ఓంకారం ఉచ్చరిస్తూ నీదే భారం గురుదేవా అని తలిచి ఆయన పల్లకీ మోసుకుని వెళ్తూ ఉంటే పల్లకీ మోసిన వారు ఎవరికి ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు. ఎండల్లో తిరుగుతూ గంటల తరబడి పల్లకీ మోస్తూ వెళ్ళిన స్వామివారి భక్తులకు ఎటువంటి అలసట గాని నీరసం గాని ఉండేది కాదు. స్వామి ఒక్కొక్కసారి దున్ని ఉద్దేశించి, కోటి లింగాల పూజే కదయ్యా ఇక్కడ జరిగేది అనేవారు. ఒకరోజు ఒక భక్తుడు, స్వామి తేలు కుట్టిన వారు మీ దగ్గరకు వస్తే ఆ బాధ తగ్గేది కొందరికి, మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే నొప్పి తగ్గేది కొందరికి, తేలు కుట్టగానే మీ నామం స్మరిస్తే నొప్పి తగ్గేది మరికొందరికి, ఇన్ని భేదాలు ఎందుకు స్వామి అని అడిగాడు. అందుకు స్వామి, వాళ్ళుండేదాన్ని బట్టే కదయ్యా మనముండేది అన్నారు. అంటే అవతల వారి విశ్వాసాన్ని బట్టే రక్షణ అన్నమాట. ఒకసారి శ్రీ స్వామివారు వెంకటరెడ్డి పల్లెలో బస చేసి ఉన్నారు. ఆ ఊర్లో ఒక వ్యక్తి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యులు చేసిన వైద్యం వలన అతని పరిస్థితి మెరుగవ్వలేదు. అతను శ్రీ స్వామివారు ఊర్లో ఉన్నారని తెలిసి స్వామి పాదాల మీద పడి శరణు వేడాడు. శ్రీ స్వామివారు అతనికి దోసెడు వేరుశనక్కాయలు ఇచ్చి తినమన్నారు. అతను తినటానికి భయపడుతూ ఉంటే శ్రీ స్వామివారు, అయ్యా నీ జబ్బంతా పోతుంది, తినాలయ్యా అన్నారు.
అతను తిన్న తర్వాత అతని ముంతడు పుల్ల నీళ్ళిచ్చి త్రాగమన్నారు. అతను ఆ నీళ్లు భయపడుతూ త్రాగాడు. తర్వాత స్వామి అతన్ని పక్కనే ఉన్న నదిలోని తడి ఇసుకలో 4 అడుగుల లోతు గొయ్యి తీసి ఆ గుంటలో అతన్ని కూర్చోబెట్టి మెడ వరకు ఇసుకతో పూడ్చి అతన్ని అరగంట తర్వాత తీసుకురమ్మని ఆజ్ఞాపించారు స్వామివారు. ఇంత చలి జ్వరంతో బాధపడుతున్న అతన్ని తడి ఇసుకలో పూడిస్తే అతను చావటం ఖాయం అని అందరూ వెనకాడసాగారు. కానీ స్వామివారి ఆజ్ఞ కాదనలేక ఆయన మీద భారం వేసి అతన్ని ఇసుకలో పూడ్చారు. అతన్ని బయటికి తీసిన సమయం నుండి అతని అనారోగ్యం మాయమవటం చూసి అందరూ స్వామివారి శక్తికి ఆశ్చర్యపోయారు. ఒకసారి స్వామివారు ముదిగేడు గ్రామస్తుల ఆహ్వానం మీద ఆ ఊరు చేరారు. ఆ ఊర్లో చాకలి రోసయ్యకు గొంతులో బుగ్గులోటి కురుపుతో చాలా కాలంగా బాధపడుతున్నాడు. ఆ పుండు వలన అతని గొంతులో అవతల నుండి యువతల వరకు రంధ్రం అయ్యింది. ఆ రంధ్రం నుండి చీము కారుతూ దుర్వాసన వచ్చేది. ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారం తినలేక బాధపడసాగాడు. అతన్ని శ్రీ స్వామివారి వద్దకు తీసుకువచ్చారు. శ్రీ స్వామివారు తన కాలి ఎడమ బొటన వేలుతో భూమిలోని మట్టి కాస్త తీసి దాన్ని గుడ్డలో మూటగట్టిచ్చి, ఈ మట్టిని నూరి రంధ్రం మీద పెట్టి కట్టు. తర్వాత చేతి మణికట్టంత లావు జానెడు పొడుగు ఉండే చిట్టి కేసరి మొక్క కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి కంప వరుసలో నాటి నీళ్లు పోయవయ్యా, నీ కురుపు మానుతుంది అని చెప్పారు స్వామి. అతను అలా చేస్తే ఆ కొమ్మలు వారం రోజుల తర్వాత చిగురించేసరికి ఆ కురుపు పూర్తిగా మానిపోవడం చూసి ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారి మీద నమ్మకం బలపడి శ్రీ స్వామివారిని సేవించసాగారు. గౌరు పెంచులమ్మకు ఒళ్ళంతా విపరీతమైన దురదలు మొదలై నెలల పాటు ఒళ్ళంతా మంటలతో ఎంతో బాధపడింది. ఆమె తనను రక్షించమని గురవయ్య ద్వారా చెప్పించింది. ఇది విని స్వామి ఆమెను 1000 రూపాయలు గుండంలో వేయమన్నారు. అందుకామె అంత పెద్ద మొత్తం తన దగ్గర లేదని చెప్పింది. అయితే 10 రూపాయలు వేయమను అన్నారు స్వామి. అందుకామె తన దగ్గర 10 పైసలు కూడా లేదని మొరబెట్టుకుంది. అందుకు స్వామి ఆమెని 5 నిమిషాలు నా ఎదురుగుండా నిల్చోమనయ్యా అన్నారు. ఆమె శ్రీ స్వామి ముందు 5 నిమిషాలు నుంచున్న తర్వాత ఆమెని శ్రీ స్వామి వెళ్ళమన్నారు. మరుసటి నిమిషం నుండి ఆమె జబ్బు పూర్తిగా మాయమైంది. కానీ ఆమె ఆశ్రమం నుండి వెళ్ళిన నిమిషం నుండి శ్రీ స్వామివారు విపరీతమైన దురదలతో 1 వారం రోజుల పాటు ఎంతో బాధపడ్డారు. స్వామి ఆ దురద వలన దువ్వెనతో ఒళ్ళంతా రోధించుకునేవారు. స్వామి ఈ విధంగా ఆమె బాధను తాను అనుభవించి ఆమెకు ఆరోగ్యం ప్రసాదించారు. శ్రీ స్వామివారి దగ్గరకు భక్తులు ఎక్కువగా రాని రోజులవి. ఆ రోజుల్లో శ్రీ స్వామివారు మంటలు వేసి గోని సంచులు తాటాకులు చూసి ఆయన ఒక పిచ్చివాడు అనుకునేవారు ప్రజలు. అలాంటి రోజుల్లో ఒకరోజు ఋషికేశ్ నుండి శ్రీ యూతుల చిదానంద స్వామివారు శ్రీ స్వామివారిని దర్శించడానికి వస్తున్నారని తెలిసి చిదానంద స్వామివారిని చూడటానికి తండోపతండాలుగా ప్రజలు శ్రీ స్వామివారి వద్దకు చేరారు. సాయంత్రం 4:30 గంటలయ్యింది. అయినా వారు రాకపోవడంతో అక్కడ చేరిన వారందరూ నిరుత్సాహపడ్డారు. వారి నిరుత్సాహాన్ని గ్రహించిన శ్రీ స్వామివారు, వస్తున్నారయ్యా, 1 గంట కాలేదుగా అన్నారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే కొన్ని నిమిషాల్లోనే శ్రీ చిదానంద స్వామి తదితరులు కారులో వచ్చారు. వచ్చిన వారందరూ వెంటనే నారాయణ నామస్మరణ చేస్తూ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదాల మీద పడ్డారు. ఇది చూసిన జనమంతా భగవన్నామస్మరణ చేయసాగారు. అక్కడే ఉన్న భక్తులు వచ్చిన స్వామి కంటే మన స్వామే గొప్పవారన్నమాట అనుకున్నారు. వచ్చిన స్వాముల ప్రసాదం శ్రీ స్వామివారికి ఇచ్చారు. అప్పుడు శ్రీ స్వామివారు, ఇక్కడెంతమంది ఉన్నారు, నేను దాన్ని తినడం విషం తిన్నట్లే కదా, ఇక్కడ ఉన్నవారికి పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. ఆ మాటలు వింటూనే శ్రీ చిదానంద స్వామి తమ తప్పుకు చెంపలేసుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు ఆయన్ని ఆశీర్వదించి, త్వరలో సముద్రం దాటిపోతావు అని చెప్పారు. చెప్పినట్లే శ్రీ చిదానంద స్వామి వారు తమ ఆశ్రమానికి వెళ్ళేసరికి అమెరికా నుండి ఆయన కోసం ఆహ్వానం ఎదురు చూస్తున్నది. ఎందరో ధనికులు
శ్రీ స్వామివారి చింతన ఎంత డబ్బు కుమ్మరించినా వారికి ప్రశ్నలు చెప్పేవారు కాదు స్వామి. పైవాళ్ళు ఒప్పుకోలేదనో మాట రాలేదనో చెప్పి వారిని పంపించేసేవారు. భక్తి శ్రద్ధలు కలిగిన వారు డబ్బు పెట్టకపోయినా వారు అడగకుండానే వారికి తమ ఆశీస్సులు రాయించి అభయముద్ర వేసిన చీటీలు ఇచ్చేవారు. స్వామివారు ఎల్లప్పుడూ భిక్షాన్నం మీదే ఆధారపడేవారు. స్వామి తమ కోరికలు తీరి భక్తులు సంతర్పణ చేయించినా సరే, పండగ నాడైనా సరే భిక్షాన్నం తెచ్చేందుకు వెళ్ళవలసిందే. ఎందుకు ఇలా అని సేవకులు అడిగితే ఆయన ఈరోజు వీళ్ళు పెట్టారు గనక మనం భిక్షకు వెళ్ళకపోతే రేపు పెట్టరయ్యా అనేవారు స్వామి. శ్రీ స్వామివారి ఆదేశాన్ని అనుసరించి అన్నం తినడం మానేసి అటుకులు చక్కెర నీళ్లతో జీవిస్తున్న రోషరెడ్డి గారు ఇలా చెప్పారు. నాకు వృద్ధాప్యం వలన కంటి చూపు పూర్తిగా సన్నగిల్లింది. అందులోనూ శ్రీ స్వామివారి ఆజ్ఞను అనుసరించి తిండి మానేయటం వలన నీరసంగా ఉండేది. కానీ భిక్షాటనకు వెళ్ళవలసిన సమయం అయిన వెంటనే ఏదో తెలియని ఓపిక నాలో వచ్చేది. కొండంత బలం వచ్చేది. అలా భిక్షాటనకు వెళ్తూ ఉంటే నాకు సన్నని దారం వంటి వెలుగు దారి చూపేది. ఏ రోజు భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకోవడం కానీ రాయి తగలటం కానీ జరగలేదు. భక్తులు 2.5 కిలోల బియ్యపన్నం, టిఫిను, మజ్జిగ, భక్తులిచ్చిన వస్తువులన్నీ ఏవీ కింద పడేయకుండా ఆశ్రమం చేర్చాక ఆ శక్తంతా పోయి తిరిగి నీరసించేవాణ్ణి. తిరిగి మరుసటి రోజు భిక్షాటనకు వెళ్లే వరకు నీరసంగానే ఉండేవాడిని. ఇదంతా స్వామివారి దయా కటాక్షం అంటారు రోషరెడ్డి గారు. ఆశ్రమంలో ఎక్కువ మంది అతిథులు వస్తే ఎక్కువ భిక్ష దొరికేది. తక్కువ మంది భక్తులు ఉంటే తక్కువ భిక్ష దొరికేది. ఈ రోజు నీరసంగా ఉంది, ఊరంతా తిరగలేను అని అనుకుంటే రేకు డబ్బాలో భిక్ష ఎప్పుడు నిండిపోయిందో తెలిసేది కాదు. ఇలా ఆశ్రమానికి కావలసిన వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయో అని ఆలోచించే లోపలే ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేవారు అని తన అనుభవం చెప్పారు రోషరెడ్డి గారు. ఇక్కడితో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర 20వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.